సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏం జరగబోతోంది? ఈ కేసులో అరెస్ట్ అయ్యి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి చాలా కీలకమైన పరిణామాలు, ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ అడగడం, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వడం, అల్లు అర్జున్ పైన, ఘటన పైన, ఇండస్ట్రీ పైన కొంత సీరియస్గా ముఖ్యమంత్రి మాట్లాడడం, అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ దానిపైన పోలీసులు వివరణ ఇవ్వడం, కొంతమంది నాయకులు మాట్లాడడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ అలా ప్రెస్ మీట్ నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్కు మరోసారి పోలీసులు షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బన్నీ కౌంటర్ ఇచ్చే విధంగానే ఆ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ పోలీసులు సీరియస్ అవుతున్నారు. మధ్యంతర బెయిల్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు అంటూ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు అంటూ పోలీసులు తమ వాదనను వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్లో అల్లు అర్జున్ ఉన్నారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే యోచనలో రేవంత్ రెడ్డి టీం, సర్కార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు అల్లు అర్జున్ టీం కూడా 4 వారాల మధ్యంతర బెయిల్పై ఉన్నారు. లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటూ ఉన్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతోనూ చర్చిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంపై, అసలు అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ నిర్వహించవచ్చా అనే అంశంపై పోలీసులు కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను క్యాన్సిల్ చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తోంది.